నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామంలో ఉపాధి హామీ పథకం అమలుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పథకం నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. నిజాయితీగా శ్రమించే కూలీలను కాదని, ఫీల్డ్ అసిస్టెంట్ తనకు సంబంధించిన బంధువులు, సన్నిహితులు మరియు అనుచరులను ప్రత్యేకంగా ఆటోల్లో పనుల ప్రదేశానికి తరలిస్తున్నట్లు కూలీలు వాపోతున్నారు. వారు పనుల వద్ద కొద్దిసేపు మాత్రమే ఉండి, హాజరు వేయించుకుని మస్టర్ రోల్స్లో సంతకాలు పూర్తి కాగానే తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మండుటెండల్లో గంటల తరబడి కష్టపడి నిజంగా పనిచేస్తున్న శ్రామికులకు మాత్రం తగిన గుర్తింపు లభించడం లేదని, తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిజమైన కూలీలు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు స్పందించి ఈ అవినీతిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మాది గజ్జనపూడి అండి. నా పేరు బర్లేసిబాబు. ముల్లు శివాజీ మా ఫీల్డ్ అసిస్టెంట్. మేము ఉదయం 5 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు బాళ్ళు దిగి పనిచేస్తున్నాం. ఈ శివాజీ 4 ఆటోలు జలం తీసుకొచ్చి జస్ట్ 5 నిమిషాల్లో ఫోటోలు తీసి పంపేస్తున్నాడు. మేము కట్టబడ్డ వాళ్ళకి తక్కువ పడుతున్నాయండి. వెంటనే పంపించిన వాళ్ళకి 4 ఆటోల మీద జనం మళ్ళీ తిరిగి వెంటనే వెళ్ళిపోతున్నారు. 5 నిమిషాల్లో వాళ్ళకి ఎక్కువ పడుతున్నాయి. మాకు చాలా దారుణంగా ఉందండి ఈ ముల్లు శివాజీ. క్రమం కాదు కదండి. కట్టబడి బాడి బాంకున్న డబ్బులు వెంటనే పోయేవాళ్ళు పంచడం. మేము బాడి బాంకుని 10 గంటల వరకు అక్కడ ఉండి పాపాలు మరి అక్కడ ఇడుతున్న ఆడవాళ్ళు ఎండలోని ఇది జస్ట్ 5 నిమిషాల్లో ఫోటోలు తీసి పంపేస్తున్నాడు 200 మందిని. మరి ఆ బాడి బాంకున్న డబ్బులు ఇలా పంపడం ధర్మం కాదు కదా. ఇలా పంచిపెట్టాం. చర్య తీసుకోకపోతే మాత్రం మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి. వాళ్ళు మేము వెళ్ళడం అయితే 5:30 కల్లా వెళ్ళిపోతున్నామండి సార్. తర్వాత వాళ్ళేమో 8-7 గంటలకు వచ్చి ఫోటోలు తీసుకుని ఒక 5 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువ పడుతున్నాయి, మాకు డబ్బులు తక్కువ పడుతున్నాయండి. మాకు న్యాయం చేసి మేము 5:30 కాడ నుంచి మేము 11 గంటల దాకా ఉంటున్నామండి అక్కడ. వాళ్ళు మళ్ళీ 7-7:30 వెళ్ళేటప్పటికి వెళ్ళిపోతున్నారండి. ఆటోల మీద 5-6 ఆటోలు వస్తున్నాయండి రోజుకి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వస్తున్నారండి. మక్కుని వేసుకున్న వాళ్ళని వీళ్ళని తీసుకుని వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రాలు తీసుకుంటూ పోయి ప్రతి జాబ్ కార్డులు కూడా చాలామంది ఢిల్లీడు కూడా వేస్తాడండి. మావి కూడా ఢిల్లీడు కూడా వేస్తాం మేము జాబ్ కార్డులు అండి. అందుకని మాకు ఏమి న్యాయం చేసి పెడతారు, మాకు ఒక న్యాయం చేసి పెట్టండి. నా పేరు ఒకమానికోండి. నా జాబ్ కార్డు డెలివరీ చేసేటండి. చేసి డబ్బులు పన్నులకి వెళ్ళి ఏం డబ్బులు పడతలేదండి. ఆ ఇంటికి ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పడుతున్నాయి డబ్బులు. ఆటల మీద తీసుకురావడం, వేయించుకోవడం, పంపించడం. ఆ పనులకు వెళ్ళిన వాళ్ళకి తక్కువ వేస్తాను, మేము పనులు రాని వాళ్ళకి ఎక్కువ వేసుకుంటాను అంటున్నాడండి. మేము నప్పితే రావచ్చు లేకపోతే లేదు అంటున్నాడండి. నెల ఉన్నానండి ఇంటికాడ. నెల కూడా నాకు రాలేదు. నెల అయిపోయి ఇప్పుడు వచ్చిందండి. వారం అయిందండి వచ్చి. ఆ వారం రోజులు బట్టి వెళ్తున్నానండి. అలా ఆటల మీద కూడా తీసుకొచ్చి ఏం చేసి వెనక పంపుతున్నాడండి. ఇంక మేము ఎందుకంటే పని చేసుకోవడం, ఇక సూర్యమనం మా బట్టలో పడి మేము పని చేయడం, వాళ్ళకి పెట్టడం మాకేం కల ఉందండి పద్ధతి. న్యాయం మీరే చేయాలి. ఆ వెనకలో మీకు జాబ్ కార్డు ఇలా తీసేయండి నేను పెద్ద మటుకు చెప్తే, ఆ పెద్ద మనిషి అడిగితే ఆడు చాచుకుని కూడా తీసుకురామన్నాడు అంటున్నాడు. నేను తీసేసినట్టు చాచుకుని తీసుకురామన్నాడు అంటున్నాడు. నమస్తే అండి. మా జాబ్ కార్డు డీలర్ కూడా ఇచ్చాడండి. 6 వారాలు పని చేసుకున్నారు సార్. 6 వారాలు పని చేసుకున్న తర్వాత కూడా మాకు జాబ్ కార్డు లేదండి. లేదంటే మళ్ళీ జాబ్ కార్డు మేము పెట్టించుకున్నామండి. కృష్ణగారు మాకు పెట్టారండి. మేము వెళ్ళి పని చేస్తున్నామండి. పని చేసినా సరే కానీ మాకు డబ్బులు పడతలేదండి. ఆటోల మీద వచ్చి 4 ఆటోలు 3 ఆటోలు వచ్చి పని చేయించుకుంటున్నారండి. వాళ్ళు డబ్బులు పడుతుందండి. మాకు పడలేదు. ఎంతసేపు ఆటోల మీద నుంచి ఒక అరగంట కూడా ఉండలేదు సార్. వెంటనే వచ్చేస్తున్నారండి. మేము పొద్దుట 5 గంటలకు వెళ్తున్నామండి. 9 గంటల దాకా ఉంటున్నాం సార్. అందులో బంటాలని మాకు డబ్బులు లేవండి. వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి సార్. ఆ తర్వాత ఏమో మమ్మల్ని ఏమో సీపర్ కూడా చూస్తున్నాడండి. అతను ఎక్కువ పడుతుందండి, మాకు తక్కువ పడుతున్నామండి. మేము కష్టపడి లేబర్ అండి. మేము లేబర్ కష్టపడకపోతే మాకు ఎలా సార్? మరి మాకు న్యాయం చేయండి సార్. పేరు ముల్లిరాంబాబు అండి. నాకు జాబ్ కార్డు తగ్గించేయండి, తీసే జాబ్ కార్డు. నాకు పనిలోకి వెళ్తున్నానండి. పనిలోకి వెళ్తాను. ఆటో వాళ్ళకే వెళ్తున్నారండి. బాగా ఆటోల మీద వెళ్తున్నారండి. చుట్టూ 4-5 ఆటోల మీద వెళ్తున్నారండి. వెనక ముందు అలా వద్దురండి. తీసుకురావడం అక్కడ ఉన్న వాళ్ళకి ఏ దారి కాపాడటం లేదండి. వెళ్ళి డబ్బులు ఎక్కువ వస్తున్నాయండి. వస్తున్నాయండి వెళ్ళిన వాళ్ళకి రూపాయలు కూడా రావట్లేదండి. వెళ్ళిన వాళ్ళకి వస్తున్నాయి డబ్బులు బాగానే. కష్టపడిన వాళ్ళు తీశారు 4 రోజులు ఫోటో తీసి
నీకు జాబ్ నీ పని చేస్తలేదండి ఇది, నువ్వు రాకలేదు పనులకు నేను చెప్తే నేను ఫోన్ చేస్తాను అప్పుడు వద్దుగానే అన్నాడు. అలా ఒక వారం రోజులు తెప్పించుకుని ఎప్పుడు చెప్పినా వారం రేపు వస్తుంది అన్నాడు అంతే. రావడం పనులకి వెళ్ళడం అంతలేదు. మంగళవాడికి జాబ్ కొట్టేటి అని అన్నాడు ఆఫీసులోని. మరి అది ఇందుకు మరి మంగళవాడికి జాబ్ కొట్టి వద్దా మరి? మాకు మేము లేవడం కదండి, మరి మాకు పని ఇప్పించాలి కదండి. ఎందుకు అన్నాడు మరి? మాకు దీనికి బాధ్యత తీసుకోవాలండి. మరి ఇంతకీ ఏం కారణం చేత అన్నాడు అన్నదని అది.